ఎవరిపైన అంటే వాళ్ళపైన ఎవరిపైన చూసిరా గైస్ ఎవరినో ఒకళ్ళని చంపాలని మన స్టూడియోకి వచ్చేసేయండి మీరు కూడా. దొరికితే నా ఫోటో చూపిర్రి నా నంబర్ ఇచ్చి. ఇప్పుడు నేను మాట్లాడితే నీకు చిరాకు వస్తుందా రాహుల్? ఎట్లా అలవాట్లేదు కాబట్టి ఇక స్టఫ్ అన్న మా మమ్మీ మా డాడీ చూసిర్రు అనుకో బ్లాగ్ ఫస్ట్ రాహుల్ని తిడతారు, అంటే నా బిడ్డని ఎడిటికి తీసుకుపోతున్నావు అని చెప్పి. నా తల్లివి నువ్వు నీ తండ్రిని నన్ను లాగేసాయే ఊపిరాపేసాయే. కొన్ని పుల్లలతో తింటే మంచి ఉంటాయి, కొన్ని పిల్లలతో తింటే మంచి ఉంటాయి. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాహుల్ అవంతిక వ్లాగ్స్. సో గైస్ ఈరోజు మేము ఎడికి పోతున్నాం అంటే దారిలో చూపిస్తాం ఎడికి పోతున్నాం. అప్పటి వరకు మీరు కూడా వెయిట్ చేయండి ప్లీజ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఫస్ట్ చేసుకోండి. ఇన్ని గానం వీడియోలు చూసిరు కాబట్టి దానికి చాలా రెస్పాన్స్ వచ్చేసింది. లవ్ యూ. అండ్ ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోస్ వస్తాయి మా ఇద్దరివి. నా ఛానల్ నేను డ్రాప్ చేసేస్తున్నా గైస్. ఈ రోజు నుంచి నేను ప్రమాణం ఇస్తున్నా గైస్, 2 ఛానళ్ళు పక్కా అవుతాయి. దేని మీద ప్రమాణం? ఎవరిపైన అంటే వాళ్ళపైన. ఎవరిపైన చూసిరా గైస్ ఎవరినో ఒకళ్ళని చంపాలని చూడాలి. సో మేము ఈరోజు ఎడిగొద్దున్నాం అంటే మించిన స్వర్గం అన్నది స్వర్గంలో కూడా ఉండదన్నది చూపిస్తా. సో యాక్చువల్గా మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఒకటి చేయాలని చెప్పేసి. సో అది నేను అనుకున్న ఏంటంటే డైరెక్ట్గా చెప్తే అంత థ్రిల్ రాదు. సో ఒక్క టూ కాదు, సో కొంచెం సేపు ఆగిరనుకో బరాబర్ దొరుకుతుంది. అప్పటి వరకు ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ కింద కమెంట్ చేయండి పాత వీడియోస్ ఎట్లా అనిపించినాయి మీకు, అది కూడా ప్లీజ్ కింద కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా టాటూ, డ్రెడ్ లాక్స్, పియర్సింగ్ ఇంకా ఏమైనా కావాలంటే మన స్టూడియోకి వచ్చేసేయండి మీరు కూడా. ఓకేనా? అయ్యా స్టార్ట్ అయిపోయింది చూడు ఇట్లా. సో ఈమె ఏడికి తీసుకొని పోవాలంటే ఏదో అన్ని లోపల ఉన్న దయ్యం భయ్యవాడకు పెట్టే నేను ఉన్న వదిలే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను మాట్లాడతా. నువ్వేంది మాట్లాడుతున్నావు? ఇంట్రొడక్షన్ అసలు మాట్లాడా అన్నిట్లా వీడియోస్ ఇంట్రొడక్షన్ ఇచ్చినట్టు అన్నిట్లా నేనే ఇస్తా గైస్. ఇప్పుడు ఏదో పెద్ద ఈయన తీసుకు నేను ఇట్లా పెట్టినా, నువ్వు తీసి ఇట్లా పెట్టుకున్నావు చూసినావు మైక్. నాకు డిఫరెన్స్ అర్థం కదా రాహుల్. సో గైస్ అంటే మేము సో గైస్ మేము పోతుంది ముగ్గురం కాబట్టి సో ఆన్ ద వే చూపించలేము కాబట్టి సో మీరు కూడా ఎవరు ట్రిపుల్ రైడింగ్ పోవద్దు. మేము పక్కనే ఉన్నాం కాబట్టి మేము ఇక్కడే పోతున్నాము. సో మీరు అట్లాంటివి చేయొద్దు. అండ్ ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి, పోలీసు వాళ్ళకి దొరకకండి అండ్ పైసలు కూడా ఇవ్వకండి. అండ్ దొరికితే నా ఫోటో చూపిర్రి నా నంబర్ ఇచ్చి. సో లెట్స్ ఫస్ట్ టైం పోతున్నా గైస్. సో లేట్ చేయకుండా నువ్వన్నా మాట్లాడు, నేనన్నా మాట్లాడు. అంటే ఇప్పుడు నేను మాట్లాడితే నీకు చిరాకు వస్తుందా రాహుల్? ప్రేమ వస్తుంది. సో గైస్ సారీ, ఎక్కడ వస్తుంది కనిపిస్తలే అసలు ప్రేమ అనేది. నీది ప్రేమ లేదు ఏం లేదు. Few inches later. అయ్యా మాకి కిరికిరి బంద్ ఉంది. A few moments later. ఒకసారి ఇక్కడ చూడు. అయ్యా ఇవన్నీ చూసి నువ్వు హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతున్నావు? నాకు హ్యాపీనెస్ వస్తుంది ఫుడ్. ఆజీ ఒకసారి ఆజీ. Day 2. సో ఫస్ట్ టైం కాంపౌండ్ వచ్చిందా? సో యాక్చువల్గా ఏమైందంటే ముచ్చట, మేము ఆల్రెడీ ఒకసారి వచ్చినాము. సో అప్పుడు బంద్ ఉండే, అది ఎందుకు బంద్ ఉందో తెలియదు. మళ్ళీ ఈరోజు ఇక ఇక్కడ నుంచైనా పోతున్నాం కదా అని వచ్చినాం. వీళ్ళందరూ నన్ను ఇంతగా చూస్తారు కదా, అలా చూపించవద్దు. ఇక్కడంతా గర్ల్స్ సెక్షన్ అంటే గర్ల్స్ కూర్చున్నారు ఎవరు ఎక్కువ మంది. అక్కడ పోయినా చూడు, అక్కడ వీడియో తీసుకోలేదు నేను, కానీ దీని పక్కనే చాలా మంది బాయ్స్ ఉన్నారు.
సిగ్గా అయితే వాళ్ళందరూ ఇట్లా చూస్తారు అంటే తాగనీకి వచ్చింది అనుకున్నట్టు నాకు అసలు అంటే ఇలా ఇంత యంగ్ ఏజ్ పిల్ల ఇక్కడ ఏం చేస్తుంది అని చెప్పేసి ఈడేం చేస్తుంది అన్నట్టు అందరు చూస్తున్నారు అనమాట. నేను తాగనీకి రాలేదు. రాహుల్ అంటే ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అని చెప్పి స్టఫ్ బాగుంటుంది అని చెప్తే వచ్చిన. తాగుడు ఎట్లా అలవాట్లేదు కాబట్టి ఇక స్టఫ్ అన్న తలకాయ కూర నా ఫేవరెట్ గైస్. సో ఇక్కడ ఇంకా ముందు చూస్తున్నారు కదా చాలా మంది ఉన్నారు గైస్ ఇక్కడ. బట్ ఏంటంటే వాళ్ళు కళ్ళు తాగుతున్నారు. కొంచెం తాగుతావు కళ్ళు. ఆ కళ్ళు తాగినావు అనుకో 4-5 days వరకు లేవవు. దీనిని మించిన స్వర్గం అన్నది స్వర్గంలో కూడా ఉండదన్నది. మమ్మీ కొడుతుంది. సో గైస్ మొత్తం వీడియో అయితే నేను ఏంటంటే షాకింగ్ ఇట్లా ఇట్లా ఎంట్రీ కొట్టినా మా అమ్మ ఫోన్ వస్తూనే ఉంది. జస్ట్ ఇట్లా చెప్పను చూపి ఒకసారి. నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు వచ్చింది అంటే మాట్లాడి రాహులే కట్ చేసిండు. ఒక్క నిమిషం చూపిస్తాను. రాక్షసి మమ్మీ నేమ్. సో నేను అట్లా పెట్టుకున్నాను అనమాట. స్టఫ్ అయితే ఆల్రెడీ చెప్పేసిండు కూడా. రాహుల్ వచ్చినాక చూడాలి వాళ్ళందరూ అట్లా చూస్తుంటే సిగ్గు అవుతుంది నాకు. ఫస్ట్ టైం గైస్ కల్కంపోనికి ఎప్పుడు రాలేదు. ఇది మా మమ్మీ మా డాడీ చూసిర్రు అనుకో బ్లాగ్. ఫస్ట్ రాహుల్ని తిడతారు అంటే నా బిడ్డని ఎడికి తీసుకోతున్నావు అని చెప్పి. నా తల్లివి నువ్వు నీ తండ్రిని. ఇది ఫన్ వేలో తీసుకోండి మమ్మీ డాడీ అండ్ మై రిలేటివ్. నీకు ఒకటి తెలుసా, చాలా మంది ఐ మీన్ ఏదైతే ఇట్లా పబ్కి పోయేటోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఈ వైపు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటారు తెలుసా. నాకు చాలా ఎంజాయ్ చేయాలి. బట్ నాతో పాటు కొంతమంది గర్ల్స్ ఉంటారు. నేను పక్కా ఎంజాయ్ చేస్తుండే. నేను ఏదో మొగరాయిడ్ లెక్క వచ్చిన ఇడికి అందరు ఇట్లా చూస్తారు. భయం అవుతుంది. బీర్ షీషాలు పట్టుకొని వస్తారు అందరు. అది కళ్ళు బీర్ షీషాలు ఉందిడా. సో వాళ్ళందరూ చూస్తారు అని పట్ల మెల్ల మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎందుకు తాగుతారంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వర్క్ చేసా ఉబ్బర్ పనికి పోతారు కదా. సో బాడీ పెయిన్స్ అయితే దాగి మంచిగా సుఖంగా పడుకోవచ్చు. వాళ్ళది కూడా కొంచెం ఉంటుంది. సో స్టఫ్ వచ్చినాక మాట్లాడతాం. నన్ను లాగేసాయే ఊపిరాపేసాయే. ఇంకోటి ఏంటంటే 80 రూపీస్కి ఇంత పెద్ద పాయ ఇచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 80 రూపీస్కి ఎం కూడా వస్తలే, ఇంకా బి కూడా వస్తలే. దిల్ గార్డెన్ అవుతుందా కానీ ఎల్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎల్ అంటే లెగ్, సో టీ అంటే పాయ అనమాట. 80 రూపీస్కి ఇది వచ్చింది గాయస్. సో కూడా చెప్తున్నాం కదా పెద్ద లెగ్ వచ్చింది మనకైతే. కళ్ళెందుకు మూసుకుంటావే? కారం అవుతుందా? కారం అవుతుంది గాయస్. ఆఫ్ తినంగానే కారం అవుతుంది. తినేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారం నేను చాలా ఇయర్స్ అయిపోయింది మానేసిన. వర్త్ వర్మ వర్త్ అంటే చాలా కారం అవుతుండే. కరెక్ట్ టైంలో ఆంటీ దేవతలాగా వచ్చి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. పెట్టుకోండి ఆంటీ, పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఎట్లా అంటే ఇగో ఇట్లా మండుతున్నట్టుంది. చేయితో తిను మంచిగా. గదెం తిండి పుల్లలతోనే. కొన్ని పుల్లలతో తింటే మంచి ఉంటుంది, కొన్ని పిల్లలతో తింటే మంచి ఉంటుంది. చూస్తారు కదా మా డే డెవెల్. నాకు కారం ఎక్కువ అవుతుందని చూసి బండి కూడా ఆమెనే తీస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీ గర్ల్ ఫ్రెండ్ మీకు ఇట్లా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి ఎస్ అని చెప్పేసి. లేదంటే లవ్ యువర్ గర్ల్ ఫ్రెండ్, మీ పేరు చెప్పవచ్చు మీ గర్ల్ ఫ్రెండ్ పేరుతో పాటు కింద కమెంట్లో. గైస్ తలకాయ కూర బుర్ర పాడుంది. వాళ్ళందరూ ఎట్లా చూస్తారు అంటే నేను తాగనికి వచ్చినాను అనుకున్నట్టు ఇట్లా ఇట్లా పిలుస్తారు. పక్కన వాళ్ళకి పిలుచుకొని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు తప్పర్థం చేసుకో, ఇక మనం ఏం చేయలేము. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. నేను ఫస్ట్ టైం విజిట్ చేసిన ఇది. ఎక్కడ ఇది? గోల్నాక కంపౌండ్ అంట. కళ్ళు కంపౌండ్ గైస్. బుర్ర పాడుంది. స్టఫ్కి అయితే 1 నంబర్. 10 ఆఫ్ ఎంత ఇస్తావు? 10 ఆఫ్. తలకాయ కూరకి అయితే 10 ఆఫ్ 15 ఇస్తాను. పాయాకి బాగుంది. చలో ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేసి మళ్ళీ ఎండింగ్ సో గైస్ ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేసిస్తున్నాం అనమాట. ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చారు అనుకో మంచిగా ఉండదు అంటున్నాను నేను. రెండే పోదాం, లేకపోతే మా అమ్మ మెడల్ సాఫ్ చేస్తుంది. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. రాహుల్ని ఎందుకు చూపిస్తానంటే రాహుల్ ఫుల్ గుద్ద వాళ్ళగా కారం అవుతుంది. కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయినాయి. ఇట్లా పండుకోత లెక్క అయిపోయినాయి. చూపిస్తాను. అవునా? కనిపిస్తున్నాను. మూత రెండు పింకిష్ అయింది.
సో గైస్ లవ్ యూ, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే.